గిరిజనులు ఉన్నటువంటి అట్టడు ఉన్నటువంటి అనాథులు, వెనకబడినటువంటి అనాథులు అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే చదువు అనేది చాలా ప్రాముఖ్యం. చదువుకోవటం వల్లే మిగతా జాతులన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాయి, చదువుకున్నాయి కాబట్టి. గిరిజనులు ఉన్నటువంటి అనాథులు 8వ తరగతి, 9వ తరగతి లేదంటే 10వ తరగతి పాస్ అయితే ఇంకా కూలి పనికి పోవటమే. ఫెయిల్ అయితే, పాస్ అయితే ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేసేయాలి, ఇంకా మా కూతురికి మా కొడుక్కి వివాహం చేసేయాలా అని చెప్పి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడి పెళ్లి చేసేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఎడ్యుకేషన్లో పూర్తిగా అనాథులు వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనాథులు చదివించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెనకబడేటువంటి పరిస్థితి. కాబట్టి ముందు జాతి అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అవసరం. చదువు ఒక ఆయుధం. ఎవరి పక్కనైనా కూర్చోబెట్టి మాట్లాడగలిగినటువంటి ఏదైనా ఉందంటే ఒక చదువే ఒక ఆయుధం. దాన్ని మనం కానీ చదువుకోగలిగితే ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబెట్టగలుగుతుంది. బషీర్ గారి పక్కనైనా, వేణుగోపాల్ రెడ్డి గారి పక్కనైనా, ఒక సీఎం పక్కనైనా, పిఎం పక్కనైనా కూర్చొని మాట్లాడగలిగినటువంటి ఏకైక సత్తా అది కులం కాదు, మతం కాదు, భేదం కాదు, కేవలం చదివే. అది ఒక ఆయుధం. దాన్ని కానీ మనం యానాదుల్లో ఎడ్యుకేషన్ తీసుకురాగలిగి ఉన్నతమైన చదువులు చదివించగలిగినటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు యానాదులు అభివృద్ధి అన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సార్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి చాకరీ కింద ఎక్కువ శాతం ప్రతి గ్రామంలో బాండీళ్ళు ఎవరు ఉన్నారు సార్ తీసుకుంటే, ఒక నెల్లూరు జిల్లానే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యానాది కాలనీలో ఇటుకరాయి బట్టీలు కానీ, సౌక చెట్లు కానీ, జామాల తోటల్లో కానీ, రొయ్యల గుంటల దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర బాండీళ్ళు ఎవరు ఉన్నారు. చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఒకరో ఇద్దరైతే చెప్పలేనటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఎందుకంటే తిరిగి చూస్తున్నాం కాబట్టి దాని మీద ఒక ప్రతిష్టమైనటువంటి ప్రణాళికల్ని మీరు చెప్పినట్టు ఇందాకలా చాలా మంచి సబ్జెక్టు బషీర్ గారు, మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. దీనికి జాతిలో జెన్యూనిటీగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని మీరు ఎంక్వైరీ చేస్తారు ప్రధానంగా. ఎందుకంటే మన గంగిరెడ్డి గారు చెప్పారు, మనవర్గా తీసుకెళ్తున్నారు, దాన్ని ఏం చేస్తారంటే పొలివిడ్ అయిపోయి అవతలతోటి కేసు కట్టనీయకుండా దాన్ని రాజీ ప్రయత్నంలో కొంత జరుగుతూ ఉంది. అందువల్ల అన్యాయం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం జరగకపోగా జాతిలో ఉన్నటువంటి మిగతా నాయకులు కూడా